హాయ్ అండి. అయిపోయిందండి పీకటం. ఇంకా ఇంటికి బయలుదేరాను. ఈ చేనేనండి నా ప్రపంచం. ఇదంతా పొద్దున్న లెగిస్తే నేను ఈ చేలోనే ఉంటానండి. కలుపులు తీసుకోవటం, మందులు వేసుకోవటం, ఇంకా ఎక్కడికి వెళ్ళనండి. ఏదన్నా అవసరం అయితే మందులు తీసుకొచ్చుకోవటం, ఏదన్నా పని ఉంటే వెళ్ళటం, అంతేగాని లెగితే నా ప్రపంచం అండి ఈ చేను. నా ప్రపంచం, నా ఊపిరి, నా ప్రాణం అండి. చిన్నపిల్లలను సాక్కున్నట్టు సాక్కోవాలండి ఈ చేలు. ఇదిగండి నా ప్రపంచం. ఇందులోనే ఉంటానండి నేను పద్దాకలా. తెల్లారితే చేలోకి వస్తాను. ఈ పడిపోదలు వేసుకోవటం, కలుపులు తీసుకోవటం, మందులు వేసుకోవటం, ఇంకా ప్రతి ఒక్క పని ఒక పై ముందు వేయటం తప్పితే ఎవరన్నా ముందు కట్టలు చింపటం కదమాదంతా ఇక నేనే చేసుకుంటానండి. చిన్న చిన్న పనులు, గనేలమ్మటి గడ్డి ముందు వేసుకోవటం, పట్లమ్మటి గడ్డి ముందు వేసుకోవటం, ఇంక ఇదంతా నేనే చేసుకుంటా, ఎవరిని పెట్టనండి. వర్షం పడింది కదండి, అయినా చూడండి మా చేలో పెద్దగా కలుపు రాలేదు. ఒక్కొక్క చేలల్లో బాగా కలుపు పుట్టి ఇప్పుడు ట్యాంకీలు ఎత్తుకొని గడ్డి ముందు వేస్తున్నారండి పట్టెల్లో. ఇదేనండి నా ప్రపంచం. నన్ను బ్రతికిచ్చేదే ఈ పొలం అండి. నా బిడ్డలని, నన్ను, నా ఊపిరి. నా కష్టాన్ని దేవుడు చూస్తాడు. నా కష్టానికి మించిన ఫలితం ఇస్తాడు దేవుడు నాకు అనే నమ్మకంతో వేసుకుంటానండి. కానీ సక్సెస్ అవుతానే ఉన్నాను. ఎక్కువ మిగలకపోయినా నా సంసారం చూసుకునే అంత వాటికి నాకు దేవుడు అన్యాయం చేయడండి. పంటలో నాకు ఈ పంట అంటే ప్రాణం అండి. బాగా లేకపోయినా పిల్లలు ఏమేస్తావులమ్మా ఒక్కదాని పోరుకులాడలేవన్నా కూడా నేను అసలు నా మనసు ఊరుకోదండి. వేయాల్సిందే. చేసుకోకపోతే అక్కడి నుంచి వస్తాయండి. కష్టపడితేనే కదా ఫలితం వచ్చేది మనకి. కష్టపడాలండి. ఓపిక ఉన్నంత వాటికి కష్టపడాలి. ఓపిక అయిపోయినాక అప్పుడు పిల్లల మీద ఆధారం, అంతేగాని